గులాబీ దళం ఎన్నికలకు సమాయత్తమవుతుంది. గతంలో కంటే డిఫరెంట్గా స్ట్రాటజీని అమలు చేస్తూ ప్రచార కార్యక్రమాలు మొదలుపెట్టింది. ఎన్నికలకు 4 నెలల ముందే ఇండైరెక్ట్గా అభ్యర్థులు ప్రకటిస్తూ వస్తుండడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. మరోవైపు రాజకీయ పార్టీలు మాత్రం అధిష్టానం నిర్ణయం కోసం వెయిట్ చేస్తున్నాయి. అభ్యర్థుల విషయంలో బీజేపీ కంటే కాంగ్రెస్ దూకుడు చూపిస్తోంది. ఇప్పటికే గ్రాఫ్ పెంచుకున్న హస్తం పార్టీ గ్రౌండ్ వర్క్ కూడా గట్టిగానే చేస్తోంది. ఎన్నికల సమరానికి సిద్ధమైన కేసీఆర్. ఖజానా లేకున్నా కేసీఆర్ వరుస సంక్షేమ పథకాలు. బీసీ బంధు మైనార్టీలకు ₹1,00,000 సహాయం. పెండింగ్ ప్రాజెక్టులపై కేబినెట్ సమావేశాలు. ఆగస్టు 3వ వారంలో అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్. సమరానికి సై అంటున్న 2 జాతీయ పార్టీలు. తెలంగాణలో దూకుడు పెంచిన కాంగ్రెస్. గ్రౌండ్ లెవెల్లో కేడర్ని రెడీ చేస్తున్న కాంగ్రెస్. నోటిఫికేషన్ తర్వాతే అభ్యర్థుల ప్రకటన. అభ్యర్థుల ఎంపికలో డీలా పడిన బీజేపీ. ఫిరాయింపుల నేతల కోసం బీజేపీ ఎదురు చూపులు. తెలంగాణ రాజకీయాలు ఏ క్షణమైనా ఎన్నికలు అన్నట్లుగా మారిపోయాయి. 4 నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో అన్ని పార్టీలు సన్నద్ధత పూర్తి చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలనుకుంటున్నాయి. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ ముందంజలో ఉన్నారు. 3వసారి గెలిచి ఎట్టి పరిస్థితులను హ్యాట్రిక్ సాధించాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్ ఎన్నికలకు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆగస్టు కల్లా అభ్యర్థులు ప్రకటించి ఇక ప్రచార బరిలోకి దిగాలని అనుకుంటున్నారు. ఇందుకోసం అవసరమైన కసరత్తులను ఫామ్ హౌస్ వేదికగానే పూర్తి చేశారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం రాష్ట్రంలో పాతుకుపోయిన అధికారుల బదిలీలు ప్రస్తుతం జరుగుతున్నాయి. ప్రతిరోజు బదిలీల ఉత్తర్వులు వస్తున్నాయి. డిఎస్పీలు, సిఐలు, అలాగే ఎన్నికల విధుల్లో భాగమయ్యే ఇతరుల పోస్టింగులు కేసీఆర్ స్వయంగా పరిశీలించి ఓకే చేస్తున్నారు. ఎన్నికలకు 3-4 నెలల సమయం ఉండడంతో సంక్షేమ పథకాలు కేసీఆర్ పరుగులు పెట్టిస్తున్నారు. వీఆర్ఎల్ను ప్రభుత్వంలో భాగం చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వికలాంగుల పెన్షన్ 4,000కు పెంచారు. ముస్లింలకు ₹1,00,000 సాయం జీవో ఇచ్చారు. బీసీలకు సాయం పంపిణీ చేస్తున్నారు. ఇలా తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ శరవేగంగా తీసుకుంటున్నారు. ఈ నెలలోనే మరి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారు కేసీఆర్. జారీ చేసిన జీవోల అమలు కూడా ప్రారంభించబోతున్నారు. నిజానికి ఎన్నికల 3 వచ్చేసిన సమయంలో తెలంగాణ సర్కార్ను నిధుల కొరత పట్టిపీడిస్తోంది. కొన్ని పథకాలకు నిధులు సర్దుబాటు కావడం చాలా కష్టంగా మారింది. అయినప్పటికీ భూములమైనా సరే లోటు రాకుండా కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఉన్న సమయంలోనే పార్టీ టికెట్లపై కసరత్తును దాదాపుగా పూర్తి చేశారు కేసీఆర్. అన్ని రకాలుగా సమాచారం సేకరించుకున్న తర్వాత అభ్యర్థులు ఫైనల్ చేసుకున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కనీసం 25 మంది సిట్టింగులకు సీట్లు ఉండవన్న సంకేతాలు కూడా పంపుతున్నారు. ఇప్పటికే కేసీఆర్ జిల్లాల పర్యటనలకు వెళ్ళినప్పుడు వారితో వ్యవహరించిన విధానాన్ని బట్టి టికెట్లపై ఆశలు వదులుకోవాలని కూడా సంకేతాలు ఇస్తున్నారు. ఆగస్టు 3వ వారంలోనే అభ్యర్థుల జాబితాను ప్రకటించాలని అనుకుంటున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. తరువాత అసంతృప్తిని ఎలా డీల్ చేయాలో తెలుసని ఆయన అనుకుంటున్నారని కూడా అంటున్నారు. బీఆర్ఎస్కు ప్రత్యర్థులైన 2 పార్టీలు జాతీయ పార్టీలు నిర్ణయానికి దానికి తగ్గట్లుగానే ఆలస్యంగా నడుస్తున్నాయి. 2 పార్టీలు ఇంకా అభ్యర్థులపై దృష్టి పెట్టలేదు. బీజేపీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ కొంచెం దూకుడుగా ఉంది.
అంతర్గతంగానైనా కొంతమేర కసరత్తును పూర్తి చేసుకున్నారు. ఎవరికి వారు తమ అనుచరులకు టికెట్లు తెప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అందుకే కాంగ్రెస్లో అభ్యర్థుల లిస్టు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాతే విడుదలవుతుంది. బీజేపీ అయితే రెండూ పార్టీల లిస్టులు వచ్చిన తర్వాత విడుదలయ్యే అవకాశం ఉంది. ఫిరాయింపులదారులకు బీజేపీలో ఎక్కువ అవకాశాలు దక్కే ఛాన్సులు ఉన్నాయి. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో కాస్త ముందు ఉంది. బీజేపీ అంతర్గత సమస్యలతో ఇటీవలే వెనుకబడినట్లుగా కనిపిస్తోంది.